కేసులో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. విష్ణువర్ధన్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కదిరి పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్ కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ ఏజెంట్లా పనిచేస్తున్నారని విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై నోరు మెదపలేదని, కూటమి ప్రభుత్వం రాగానే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ హైకమాండ్ స్పందించి విష్ణువర్ధన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ముసుగులో జగన్ కోసం పనిచేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న వైఎస్ఆర్సీపీ ఏజెంట్గా వివరిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి గారిపై ఫిర్యాదు చేయడానికి వచ్చాము. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో ఏర్పడిన తర్వాత 2024 వరకు గత వైసీపీ ప్రభుత్వమే కదాయా ఉండేది. అప్పుడు ఎందుకు నువ్వు కోనేరులో జరిగిన అవినీతి గురించి ప్రశ్నించలేకపోయావు? ఎందుకంటే నువ్వు వైఎస్ఆర్సీపీతో కలిసి ప్రయాణిస్తున్నావు కాబట్టి వాళ్ళకి ప్రశ్నించలేకపోయావు. నేను ఒకటే విన్నవించుకున్నా అన్న బీజేపీ హైకమాండ్ వారికి, ఇలాంటి వ్యక్తులను గమనించి కూటమి ప్రభుత్వం కలిసిమెలిసిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలపై సుపరిపాలన అందిస్తుంటే ఓర్చోని జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఇలాంటి వారికి బీజేపీ ముసుగులో ఉండి బీజేపీ వెండిపోటు పొడిచేలాగా వ్యవహరిస్తున్నారు. ఇతనిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ వారిని కోరుకుంటున్నాను.